నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్‌లో హెడ్‌లైన్స్ చూద్దాం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తాను. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానన్న మంత్రి నారా లోకేష్. వివేక హత్య కేసులో సాక్షులందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారు. సునీతను కూడా చంపారని గ్యారంటీ ఏమందన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిల. ప్రతి సంవత్సరం కొనసాగే శ్రీరామనవమి శోభయాత్రలో అన్ని ఏర్పాట్లు పూర్తి. నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి ఆనంద్. విజిటింగ్ కార్డు రాజకీయాలు కాదు, ప్రజల్లో మమేకమయ్యే రాజకీయాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీలో యూత్ విభాగం కీలకమన్న ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకొని పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మంగళగిరిలో అత్యధిక మెజారిటీలతో నన్ను గెలిపించారని, మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్న సూపర్ 6 హామీతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నానని తెలిపారు. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామన్న ఆయన సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. 20 రోజుల్లో నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది, కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం, అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశా. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా.
అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో బెయిల్పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని విచారణాధికారి బెదిరించి భయపెట్టి రిపోర్టులు రాయించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో సాక్షులందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతారని గుర్తు చేశారు. సునీతను కూడా చంపరని, ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటిదని ప్రశ్నించారు. బెయిల్పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న ఇలాంటి వారు బయట ఉండాలా, జైల్లో ఉండాలా అని ఆమె నిలదీశారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు, ఢిల్లీని తలపించే రాజధాని కడతామంటారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్, టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప? మోడీ కేడీ అంటే తప్ప? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్ళకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్టు. ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పట్టుపట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి పోలవరం ప్రాజెక్టు 7,20,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, 1,00,000 ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా 960 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు, ఇలాంటివి ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ 10,150 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు 194 టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి 45.7 మీటర్లు. ఈ ప్రాజెక్టుని ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుని ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. ఈ ప్రాజెక్టుని 194 టీఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టుగా కడితేనే ఇంతమంది రైతులకి ఇది వరం అవుతుంది, ఆంధ్ర రాష్ట్రానికే ఇది వరం అవుతుంది. ఈ ప్రాజెక్టుని డిస్టార్ట్ చేసి హైటుని కుదించి స్టోరేజ్ కెపాసిటీని కుదించి వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్టు కానే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానే కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిజంగానే అటకెక్కి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్టులో 33% పనులు పూర్తి చేశారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. రైట్ బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వర్క్స్ రాజశేఖర్ రెడ్డి గారే చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు
వెళ్ళిపోయిన తర్వాత అంత చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ పనిచేయలేదు. 2014లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి మొత్తం ప్రాజెక్టు కాస్ట్ కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని విభజన హక్కులో హైదరాబాద్ సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్లో శ్రీరామనవమి శోభయాత్ర నిర్వాహకులతో సిపి ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శోభయాత్ర మార్గదర్శకాలపై ట్రాఫిక్ సిబ్బందికి, పోలీసు ఉన్నతాధికారులకు, శోభయాత్ర నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ శ్రీరామనవమి కోఆర్డినేటర్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం కొనసాగే శ్రీరామనవమి శోభయాత్రలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. శోభయాత్ర అనుకున్న సమయానికి ప్రారంభించాలని నిర్వాహకులను కోరారు. ఆ, 17,000 మంది దీంట్లో తప్పకుండా నిమగ్నమై ఉంటారు. ఎందుకంటే ప్రతి జోన్లో ఒక 20 నుండి 30 ప్రొసెషన్స్ వచ్చి ఇక్కడ కలుస్తాయి. లోకల్ ఏరియాలో కూడా ప్రొసెషన్స్ తిరుగుతూ ఉంటాయి ప్రతి జోన్లో కూడా. అదే కాకుండా పక్కకున్న రాచకొండ కమిషనరేట్ మరియు ఈ సైబరాబాద్ కమిషనరేట్ నుండి కూడా కొన్ని ప్రొసెషన్స్ వచ్చి ఈ మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయి. సో ఇవన్నీ మేము కోఆర్డినేషన్ ద్వారా ఒక మా 18,000 మంది టీఎస్ఎస్పి ప్లాటూన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిప్లాయ్ చేసి మేము దాదాపు 20,000 మందితో ఈ బందోబస్తు నిర్వహిస్తాం. టోటల్ 6.2 కిలోమీటర్స్ ఇది ఈ రూట్ ఉంది. ఈ రూట్లో మొత్తం బందోబస్తు ఉంటుంది. సమస్యాత్మకమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ముఖ్యంగా మెయిన్ మాకు పాయింట్ సిద్దింబర్ బజార్ మాస్ దగ్గర ఉన్న క్రాస్ ఓవర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా జనం అక్కడ బాగా పెద్ద ఎత్తున గుమిగుడతారు. వాళ్ళు వచ్చి జమ అవుతారు అక్కడ స్పీచెస్ వినడానికి. మిగతా రోడ్స్ అంతా కూడా వెల్కమ్ స్టేజెస్ ఉంటాయి, స్పీచెస్ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకమని ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. సూర్యాపేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర యూత్ కమిటీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సూర్యాపేట్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ నాయుడు నేతృత్వంలో నిర్వహించిన మొదటి జిల్లా ఎగ్జిక్యూటివ్ యూత్ కాంగ్రెస్ మీటింగ్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజిటింగ్ కార్డు రాజకీయాలు కాకుండా ప్రజలతో మమేకమయ్యే రాజకీయాలు చేయాలని సూచించారు. సూర్యాపేట్, తుంగతుర్తి మాకు 2 కళ్లతో సమానమని, ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణురెడ్డి, యువజన కాంగ్రెస్ సూర్యాపేట్ జిల్లా ఇన్ఛార్జ్ పాలకుర్తి రవికాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనకు 70 కిలోలు వస్తాయి అనుకున్నాం బియ్యం 100 కేజీల వడ్ల నుంచి. అంటే 7 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మనకు ఏది సన్న బియ్యం మీద. అంటే 40 రూపాయలు ఉన్నది 47-48 రూపాయలు అవుతుంది. అంటే అందాజా 50 రూపాయలు అవుతుంది కిలో బియ్యం మనం ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు మొత్తం కుటుంబంలో 24 కిలోలు, 4 కుటుంబ సభ్యులు అంటే 6x4 24 కిలోలు. అంటే కుటుంబానికి మనం 1,200 రూపాయలు మనం ఒక్కొక్కరికి బెనిఫిట్ చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అంటే అంకెల వారీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చాలా దగ్గరగా వాళ్ళకి ఫీల్ అవుతున్న సమస్య. మహిళలు చాలా మంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మా రేషన్ ఎప్పుడు వస్తుంది, మా సొంత బియ్యం ఎప్పుడు వస్తాయి అని చెప్పి షాప్ లో క్యూ కట్టిన పరిస్థితి. అందుకోసమే ఈ పథకం బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. అదే విధంగా ఇంకా చాలా పథకాలు కూడా మనం చెప్పుకోలేకపోయినాం. రైతు రుణమాఫీ విషయంలో వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు రైతు రుణమాఫీ కాకపోతే దాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెద్ద హైలైట్ చేసుకొని మాట్లాడుతున్నారు. అదే విధంగా ఈరోజు యూనివర్సిటీ క్యాంపస్ లో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ లో, హెచ్సియులో
దాని అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మనం సోషల్ మీడియాలో వాటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. యూత్ కాంగ్రెస్ ఎట్లా ఉండాలంటే ఫైర్ బ్రాండ్ లా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మీరు సైనికులు కాదు, ఎట్లా అంటే చిక్కేస్తారు ఆ కథ, మన జెండాలు గిడ్డాలు అన్ని ఎట్లా ఉండాలని అవసరం వారు కనపడకుండా పోవాలి వీళ్ళకి. కానీ ఈ రోజు మనం అంత ఆ స్థాయిలో మనం అగ్రెసివ్ గా లేదు. దానికి కారణాలు వివిధ కారణాలు కావచ్చు. కానీ మీరందరూ కూడా ఈ స్థాయిలో మీరు ఎలక్టెడ్ బాడీ నామినేటెడ్ బాడీ కాదు. వ్యక్తిగతంగా మీరు మెంబర్షిప్ చేయించుకొని మీరు ఎలక్ట్ అయ్యి వచ్చిన సభ్యులందరూ మీరు. అందుకోసమే మీ గ్రామాల్లో మీ వార్డులలో మీకు ఎంతో అంత పట్టుండదు. కానీ ఆ పట్టుని మనం నిరూపించుకోలేకపోతున్నాం. అంటే మెంబర్షిప్ చేసుకుని అప్పటి వరకు ఆపేసినాం. అదే టీం తోటి మీరు టీం వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు ఆ టీం వర్క్ తోటే మీరు డెవలప్ కావాలి. ఎవరైనా కానీ ఒక్క మెట్టి ఎక్కుతూనే ఎదుగుతారు. అందుకోసమే ఒకటే రోజు ఈ పై పొజిషన్ ఉండాలని ఆలోచన చేయకండి. మనందరం కలిసికట్టుగా వేనాడి గారు చెప్పినట్టు యూత్ కాంగ్రెస్ ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా మీ ఏ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా మరి ఎన్నికలు వచ్చినా కానీ ఇక్కడ పూర్తి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాం. వాళ్ళనే ముందు పెట్టి నడిపిస్తాం. అందుకోసమే మీ కోలాడ హుజూర్ నగర్ లో కూడా ఉత్తమ్ కుమార్ గారితో కానీ పద్మావతి గారితో తప్పకుండా మాట్లాడతాను. మీకు ప్రయారిటీ ఇచ్చే విధంగా మీ ప్రతి కమిటీలో కూడా ఉండే విధంగా చేస్తాను. రేపు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఇల్లు రాబోతున్నాయి. ఇవి కూడా గ్రామాలలో చాలా పెద్ద చర్చ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎక్కడ ఇయ్యలేదు. కానీ మనం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. కానీ చెప్పుకోలేకపోతున్నాం. ఇవన్నీ పేపర్కి మాత్రమే పరిమితమైతేనే గ్రామాల్లో వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో నేను చూసే తుగుతుర్తి గ్రామంలో మొన్న 1720 అప్లికేషన్లు వచ్చినాయి ఒక గ్రామంలో. అది సాధ్యమా? ఒక ఊరికి 1500 ఇల్లు ఇవ్వడం అంటే అసాధ్యం. కానీ మనం అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడే వాళ్ళు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిజమైన బీద వాళ్ళు ఉన్నారో, నిజమైన అర్హులు ఉన్నారో, పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, అంటే యువజన కాంగ్రెస్ అంటే కేవలం ఈ కార్డులు కొట్టించుకొని తిరగడం కాదు. మన పార్టీ ఎందుకు అలాంటి పథకాలు తీసుకొచ్చింది, దాంట్లో ఉన్న క్రైటీరియా ఏంది, ఆ క్రైటీరియా ప్రకారం మనం అర్హులను మనం సెలక్షన్ ఎట్లా చేయాలి, దానికి గ్రామ శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. నేను బరాబర్ చెప్పినా మన కలెక్టర్ గారు కానీ ఇంకోటి కానీ. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన అంబర్పేట్ జిహెచ్ఎంసీ గ్రౌండ్ నుండి చే నెంబర్ తిలక్ నగర్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు జరగబోయే శోభయాత్రకు ప్రజలు తరలి రావాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్ భాగంబర్పేటలోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేశారు. హిందూ ఐక్యతను చాటి చెప్పేలా ఉండాలని ప్రజలందరూ శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా అంబరపేట మున్సిపల్ గ్రౌండ్ నుండి 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎంతో శోభాయమానంగా శ్రీరాముల సీతారాముల శోభాయాత్ర కార్యక్రమాన్ని అంబరపేట అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో మన డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు అంబర్పేట అసెంబ్లీ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో, అదేవిధంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులతో, శివాజీ, రాముడు, హనుమంతుడు ఇలాంటి వేషధారణలో ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క శోభాయాత్ర జరగనున్నది. కాబట్టి బాగంబర్పేట్ డివిజనే కాకుండా మన హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాము అయ్యప్ప స్వామి బాగంబర్పేట అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమము కరపత్రాలు పంపిణీ కార్యక్రమము ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ మరి ఇక్కడ రావడం అనేది జరిగింది. కానీ విని ఎరగని రీతిలో అంబర్పేట్ మున్సిపల్ ప్లే గ్రౌండ్ నుండి ఉదయము అన్ని బస్తీలలో
శ్రీరామ కళ్యాణము జరుపుకొని మనం ఇంట్లో పెళ్ళైతే ఏదైతే ఉంటుందో పెళ్ళైన తర్వాత మన మన ఆడపడుచుని ఏ విధంగా మనం సాగనంపుతామో మన దీన్ని ఏమంటారంటే ఒక ఊరేగింపుగా, అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాలి. ఈ సందర్భంగా మేము అందరికీ ఇంటింటా ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా మేము మనవి చేస్తూ బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వైఖరి నిరసనగా సికింద్రాబాద్ వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి వెంటనే క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం చైర్మన్ను కలవడానికి వెళ్లిన తమతో దురుసుగా మాట్లాడడమే కాకుండా దుర్భాషలాడాడని అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. సెల్ ఫోన్లు బయటపెట్టి రావాలని లేదంటే బయటకు వెళ్లిపోవాలని హుంకరించాడని తెలిపారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని వారు మండిపడ్డారు. దీంతో చైర్మన్ దురహంకారానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి తెలిపారు. పేద ధనిక తారతమ్యాలకు తావు లేకుండా ప్రతి హిందువు ఐక్యమత్యంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పిలుపునిచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు తావు లేకుండా హిందువులంతా ఏకమైతేనే మనుగడ సాధ్యమని, లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 12వ తేదీన నిర్వహించే వీర హనుమాన్ విజయయాత్ర గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు. గౌలిగూడ హనుమాన్ మందిరం నుంచి థర్డ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు ప్రతి సంవత్సరం నిర్వహించే వీర హనుమాన్ విజయయాత్ర ఈసారి కూడా రెట్టింపు స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం ఔరంగీల ఆగడాలను కట్టడి చేయడానికి బజరంగి కదిలిందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. భాగ్యనగరం ఇవాళ మతోన్మాదులకు అడ్డగా మారిపోయింది. రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఇవాళ భాగ్యనగరం లోపల దాడులు చేసే పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి రాబోయే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇటువంటి మతోన్మాద శక్తులపైన చర్యలు తీసుకోవాలా, నగర శాంతి భద్రతల పరిరక్షణ లోపల ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిజాం కాలం నాటి పోలీస్ యాక్ట్ ఇంకా హిందువులపైన మీరు అమలు చేయాలనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో పండుగల మీద ఆంక్షలు, హిందూ ఉత్సవాల మీద ఆంక్షలు, మీరు ఆ పోలీస్ యాక్ట్ కింద చూస్తే హిందువులో చైతన్యం కొరకు యువకులను దేశభక్తులుగా తీర్చిదిద్దడం కొరకు జాతీయ భావాల గురించి ఆలోచిస్తూ ఈ నా దేశం అనే ఒక భావన కల్పిస్తూ విడిపోతే మనని బతకనివ్వరు అనే విషయం కూడా తెలియజేయడము, మనకు అనేకమైనటువంటి సంఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఈరోజు కులం పేరు చెప్పి చంపట్లేరు. ఈరోజు కోల్కతాలో కొన్ని జిల్లాల్లో హిందువుల యొక్క కార్యక్రమాలు జరగనివ్వట్లేవు. ఎందుకంటే హిందువుల్లో అల్పసంఖ్యాకులుగా మారిన కారణంగా, మైనార్టీలుగా మారిన కారణంగా, మనం జనాభా తగ్గిన కారణంగా ఈరోజు దేశాలుగా విడిపోతూ ఉన్నాయి. ఆ పరిస్థితి కూడా ఈ భాగ్యనగరంలో రాకూడదు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ మత మార్పుల యొక్క మాఫియాను, లవ్ జిహాద్ యొక్క మాఫియాను దూరం చేయాలి. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. మన దగ్గర భాగ్యనగరంలో అనేకమైనటువంటి దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఖమ్మం పట్టణంలో నెలకొని ఉన్న శ్రీ రామచంద్రస్వామి వారి దేవస్థానమునందు వసంత నవరాత్రి సహిత కళ్యాణ మహోత్సవానికి ఖమ్మం పట్టణ ప్రజలను ఆలయ పాలక వర్గం ఆహ్వానించింది. గత వారం రోజుల నుండి వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఉత్సవంలో భాగంగా గురువారం పసుపు దంచే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ చావ మాధురి పాల్గొనగా
ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవికి వివాహం జరుపుటకు సుముహూర్తం నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమంలో అర్చకులు ఈవో వెంకట నరసింహారావు, ఆంజనేయ వరప్రసాద్, చావా నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన ఖమ్మంపట్నంలో పర్ణశాల రామాలయం జరుగుతుంది. ఈ రామాలయం నందు 10 సంవత్సరాల నుంచి కూడా మేము కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించడం జరుగుతుంది. దానికోసం ఎంతమంది భక్తులు వచ్చినా స్వామివారిని చల్లగా వీక్షించే విధంగా పందిర్లు వేయడం, తర్వాత వాళ్ళ కోసం లిస్ట్ ఏర్పాటు చేయడం, తర్వాత టెంట్లు, కూలర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 20,000 మంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ కోసం కూడా పక్కన విజయ డైరీలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే స్వామివారి కళ్యాణానంతరం తలంబరాలు, స్వామివారి తలంబరాలు 5 కేజీల ముత్యాల తలంబరాలు కూడా అందజేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ముత్యాల తలంబరాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ ఈ స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో ఎంతమంది ప్రజలు పాల్గొన్నా కూడా ఇబ్బంది జరగకుండా ఆ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం క్రాకర్స్ రాజమండ్రి నుంచి క్రాకర్స్ తెప్పించడం జరిగింది. అలాగనే దత్తు బృందాలు కళలు మర్చిపోతున్నారు అని చెప్పి అందరికీ గుర్తు చేయడం కోసం చెక్క భజన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మేళతాళాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా ఇక్కడ పర్ణశాల నుంచి బయలుదేరి ఇందిరానగర్, చైతన్య నగర్, కోరిన బంగారానికి కూడా పొంగు బంగారమై కోరిన కోరికలను తీర్చేటువంటి పర్ణశాల సీతారామస్వామి వారి యొక్క దేవస్థానం నందు ఉగాది నుండి కూడా వసంత నవరాత్రోత్సవ సహితంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలన్నిటి కూడా నడుస్తూ ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. అలాగనే 5వ తారీఖున స్వామివారి యొక్క సన్నిధిన విశేషంగా ప్రప్రథమంగా సుదర్శన హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగనే 6వ తారీఖున స్వామివారికి శ్రీరామనవమి సందర్భంగా విశేష పంచామృతాభిషేకము, తదనంతరం విశేష అలంకారములు అయిపోయిన తర్వాత భక్తజనుల యొక్క కోలాహల ధ్వనుల నడుమ స్వామివారికి మహోత్సవం జరుపుతూ ఉంటారు. ఆ తర్వాత స్వామివారి యొక్క విచార తరంగాలు పోసిన తర్వాత వాటిని కూడా వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క భక్తులందరికీ కూడా వినియోగం జరపబడుతూ ఉంటాయి. ఆ తర్వాత మరుసటి రోజున స్వామివారికి పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తాను, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానన్న మంత్రి నారా లోకేష్. వివేక హత్య కేసులో సాక్షులందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారు. సునీతను కూడా చంపారని గ్యారంటీ ఏమందన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిల. ప్రతి సంవత్సరం కొనసాగే శ్రీరామనవమి శోభయాత్రలో అన్ని ఏర్పాట్లు పూర్తి. నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి ఆనంద్. విజిటింగ్ కార్డు రాజకీయాలు కాదు, ప్రజల్లో మమేకమయ్యే రాజకీయాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీలో యూత్ విభాగం కీలకమన్న ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.